నమస్తే దోస్తులు, అస్సలాము అలైకుం. అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ వరల్డ్. సో ఈ రోజు అత్తమ్మ ఏం స్పెషల్ చేస్తుంది? ఈ రోజు నేను చేయట్లేదు, ఈ రోజు నువ్వు చేసి చూపించు ఏదో. అవునా, సరే ఏం చేయాలి? ఓకే, తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తాను. సరే, చెయ్. సరేనా? టేస్ట్ చేసి చెప్పండి. సరే, చేస్తా. సరేనా? ఓకే, మరి నేను రెడీ అయితే మీరు రెడీనా? రెడీ. సరే అత్తమ్మ, మరి సర్వపిండి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు సర్వపిండి కోసం నేను పిండి తీసుకుంటున్నా. ఒక 2 కప్పుల బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో వేయడానికి పచ్చిమిరపకాయల పేస్ట్ చేసుకుందాము. అత్తమ్మ, ఇప్పుడు సర్వపిండిలో వేయడానికి ముందు మనం కారం ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మామూలుగా మిరప్పొడి కూడా వేసుకోవచ్చు, కారం పొడి, లేకపోతే రెండైనా వేసుకోవచ్చు. కారం పొడి, పచ్చిమిరపకాయలు 2 కూడా వేసుకోవచ్చు. మనం నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నా. దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా. సో వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇట్లా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాము. సరే, ఇప్పుడు ఈ కారంని మనం ఈ పిండిలో వేసుకుందాము. ఇంకా ఇందులోకి ఇవి పల్లీలు వేయించుకుని కొంచెం పొడిలాగా చేసుకుని పెట్టాను. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు 1 గంట ముందు నానబెట్టాను, అది కూడా వేస్తున్నా. అత్తమ్మ, ఇందులోకి కొంచెం నువ్వులు కూడా వేస్తున్నా. ఇవన్నీ వేస్తే సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టాను. ఓకే అత్తమ్మ, ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేద్దాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, చివరిగా ఉప్పు. ఇది లేకపోతే ఎట్లా, టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? టేస్ట్ కి తగ్గట్టుగా మనం ఉప్పు వేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని పిండిని కొంచెం ఉండలాగా కలుపుకుందాము. రోటీ పిండి లాగా, చపాతీ ముద్దలాగా. ఓకే, అయిపోయిందా? అయిపోయింది అత్తమ్మ. పిండిని ఇలా ముద్దలాగా చేసుకుని ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకోవాలా? కొంచెం కొంచెం తీసుకుని ఒక మందపాటి గిన్నె కానీ లేకపోతే బాండ్లీ కానీ ఉంటే దాంట్లో రొట్టెలాగా ఒత్తుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లాగో. ఓకే, ఇప్పుడు ఈ బాండ్లీలో కొంచెం నూనె వేసుకుందాము. ఓకే, నూనె వేసుకుని ఇప్పుడు నూనెను కొంచెం అంతా అట్లా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముద్దని దీంట్లో పెట్టి నొక్కుకోవాలి. ఇట్లా బాగా మందంగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా నొక్కుకోవాలి దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా నొక్కాను కదా, దీంట్లో మధ్య మధ్యలో ఇట్లా వేలుతో చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకుంటే అంతే మనకి ఈవెల్. ఇప్పుడు దీంట్లో ఈ మధ్యలో ఈ చిన్న చిన్న రంధ్రాలు పెట్టాం కదా, దీంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకుందాము. ఇప్పుడు అంతా నూనె వీటిల్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ బాండ్లీని పెడుతున్నాను, దీని మీద మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని సిమ్ లో ఉడికించుకుంటేనే బాగా ఉడుకుతుంది. ఓకే అత్తమ్మ, దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఈ లోపు ఇంకొక బాండ్లీలో కూడా మనము ఇందాకట్లాగే రెడీ చేసుకుందాము. ఓకే, దీంట్లో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మనకి కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక స్టవ్ మీద సిమ్ లో ఉడికించుకుందాము. ఓకే, దీని మీద మూత పెట్టుకుందాము. 5 నిమిషాలు పట్టుద్దా?
ఎక్కువ పడుతుంది, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. సిమ్ లో ఉడికించుకుంటాం కదా అత్తమ్మ. ముందు మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి, పైన ఉడుకుతుంది కదా. వచ్చింది. ఓకే, ఇంకొంచెం ఎర్రగా కాలితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఓకే. ఇంకొంచెం ఉడికించుకుందాం. అత్తమ్మ అయిపోయిందా? ఇది కాలింది చూడండి. ఇది ఇట్లా కాలిన తర్వాత అదే పైకి వచ్చేస్తుంది గిన్నె నుండి. మనం తీసే పని లేదు, అదే వచ్చేస్తుంది. రెండు వైపులో కూడా బాగా కాలింది. ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసుకుందాము. అత్తమ్మ మన ఈ రెండో సర్వపిండి కూడా కాలింది బాగా, దీన్ని కూడా ప్లేట్ లోకి తీసుకుందాము. ఓకే, ఇట్లాగే మిగిలినవన్నీ కూడా చేసుకుందాము. ఓకే, ఓకే. అయిపోయిందా? అయిపోయింది అత్తమ్మ. చూడండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సర్వపిండి. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్పండి మీరు ఎట్లా ఉందో. సరే, టేస్ట్ చేసి చెప్ప. బాగుంది చూస్తుంటే. చూద్దాం. చాలా బాగుంది, టేస్ట్ గా ఉంది. ఓకే, బాగుంది. బాగుంది కదా. ఇది ఈవినింగ్ స్నాక్స్ లో గానీ అట్లా తింటే బాగుంటది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకే దోస్తులు, మరి ఇది వీడియో తెలంగాణ స్పెషల్ సర్వపిండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.